జిలేబీ. మావా జిలేబీ అంటే మావా జిలేబీ కాదు, కోవా జిలేబీ. వదినా చెప్పాగా, ఇక్కడ ఒక్కసారి ఫిక్స్ అయితే వార్ వన్ సైడే. ఇక్కడ ఫిక్స్ అయిపోయా ఈరోజు మావా జిలేబీ చేయాలని. పదార్థాలతో కూడా రెడీగా ఉన్నాను. అస్సలు ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజరే స్టార్ట్ చేయడం అంతే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్లో కప్పెడు షుగర్, హాఫ్ కప్పు వాటర్, యాలకుల పొడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగా కోవా, దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి. వదినా, కోవా ఉండలుండలుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వార్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యి ఇలా కలిపేసుకోవాలి. పిండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి వైరల్ వండలక్క, కొండలనే పిండి చేస్తా, ఈ ఉండలో లెక్క. వదినా, ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని, ఈ మిశ్రమాన్ని ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. వదినా, పైపింగ్ బ్యాగ్లో నేనైతే మిశ్రమాన్ని వేసేసా. ఇప్పుడు ఇలా అనుకొని, నూనె బాగా వేడిగా ఉంది కదా, కాగుతున్న నూనెలో వదినా, హై ఫ్లేమ్లో అస్సలు ఉండొద్దు, సిమ్లోనే బాగా వేగాలి. ఎలా వేగాలంటే కాలా జామున్ ఏ కలర్లోనైతే అవుతుందో, అదే కాలాగా, అలా ఇవి కూడా డార్క్ కలర్ అయ్యేంత వరకు వేగాలి. వేగడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి అంతలోపు వీటిని పంపిద్దామా? వెళ్ళండమ్మా. ఈ మావా జిలేబీలు ఇప్పుడు ఇలా తీసుకొని పాకంలో వేసుకోవాలి. అలానే కొద్దిగా ఈ షుగర్ సిరప్ వాటి పైనుంచి కూడా వేసేసుకోవాలి. వదినా, ఈ చక్కెర పాకంలో మన మావా జిలేబీ నానడానికి కొద్దిగా టైం పడుతుంది. బాగా ఆ షుగర్ సిరప్ని బాగా పీల్చుకోవాలి. అంటే ఎంత అయితే కావాలో అంత పీల్చుకొని మిగతాది వదిలేస్తుంది. కానీ దానికి టైం కావాలి కదా, పాపం అడిగింది టైం కావాలి అని. దాని టైం దానికి ఇద్దాం. వదినా, ప్లేటింగ్ చేసుకుందాము. అక్క, చక్కెర పాకంలో ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరుక్కున్న బాదాము అలా అలా గార్నిష్ చేసుకోవాలి.
మావా జిలేబీ చేసుకునే విధానం. ముందుగా పాన్ లో 1 కప్పు షుగర్, ½ కప్ నీళ్లు, యాలకుల పొడి వేసి పాకం చేసుకోవాలి. ఒక బౌల్లో పచ్చికోవా వేసి మ్యాష్ చేసి కార్న్ ఫ్లోర్, కొద్దిగా పాలు పోస్తూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని వేడిగా ఉన్న నూనెలో జిలేబీ ఒత్తుకొని అలాగే చూపిస్తున్న విధంగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని షుగర్ పాకంలో వేసుకుంటే మావా జిలేబీ రెడీ. పైనుండి బాదంతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుంది.